ఇచ్చిన మాట తప్పటం గాని తీసుకున్న మాట తప్పితే ఊరుకోవటం గాని కొండారెడ్డి చేయడం. ముందు రోజు రానున్న మంగళవారం ఉమాదేవి ఇంటికి వస్తుంది. మరుసటి రోజు బుధవారం నీకు సిరికి పెళ్లి జరుగుతుంది. దీనికంత కొంపలు మునిగిపోయే ఎమర్జెన్సీ ఏమొచ్చింది? కొంపతీసి ఆ కొండారెడ్డి ఇంద్రాణీలు కొట్టుకు చావడం లేదు కదా? చచ్చా, ఆ విషయం అయితే మనకు తెలియకుండా ఉంటుందా? మరి ఇంకే ఉంటుందమ్మా? మళ్ళీ అదే. ఈసారి ఏం అర్జెంటో? హలో సిరి, ఏమైందమ్మా? అంత కంగారుగా వెళ్ళావేంటి? ఆంటీ, నేను అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంటుగా కర్నూలు దాటగానే హైవేలో లెఫ్ట్ సైడ్ నా ఒక వెంచర్ ఉంది కదా, అక్కడికి రండి. అది సరే సిరి, ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఆంటీ, నేను సంజు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఏంటి సిరి? అవునా ఆంటీ, మేము అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. మేమిప్పుడు పెళ్లి చేసుకోకపోతే మా నాన్న మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వడు. అది కాదు సిరి, నువ్వు తొందరపడకు. పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు కదా. లేదా ఆంటీ, నేను ఇంకేం వినదలుచుకోలేదు. ఇక్కడ పక్కనే ఒక గుడి ఉంది, మేము అక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మమ్మల్ని అర్థం చేసుకుని మా పెళ్లికి సహాయం చేయగలిగేది మీరు ఒక్కరే కాబట్టి మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. అంటే మీరు త్వరగా వచ్చేయండి. సంజయ్, సంజయ్ ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను కదా సంజు, నువ్వు ఆగు. అయ్యో ఒక్క నిమిషం సంజు. ఆంటీ, ఆంటీ మీరు త్వరగా వచ్చేయండి. ఆంటీ, సంజు బాగా టెన్షన్ పడుతున్నాడు. సరే 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 సిరి, అర్జెంటే, తొందరపడి పెళ్లి చేసుకోకండి, ఓకేనా? నేను వస్తున్నాను. సరే ఆంటీ, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మెంటల్ మెంటల్ మెంటల్.
మెంటల్ ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారంటే నా ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. అమ్మో, వెంటనే వెళ్ళి వీళ్ళ పెళ్ళాపాలి బాబోయ్. వస్తున్నానే. ఎక్కడుంది సిరి? ఇప్పటికే సిటీ దాటి చాలా దూరం వచ్చేసాను. హలో ఆంటీ, ఎక్కడున్నారు? త్వరగా రండి, మాకు చాలా టెన్షన్ గా ఉంది. నేనొచ్చేసానమ్మా, నువ్వెక్కడున్నావు? రైట్. ఓకే, రైటా? సరే. ఓకే, ఇక్కడి నుంచి ఎక్కడికమ్మా? అలాగే స్ట్రైట్ గా వచ్చేయండి. రైట్. రైట్ వచ్చాను. తర్వాత లెఫ్ట్. ఇంకా ఎంత దూరం సరి? కానీ పెళ్లి చేసుకోవడానికి ఇంత దూరం రావాలా చెప్పు? సిటీలో ఉంటే నాన్నకి తెలిసిపోతుంది కదా, అందుకే ఇంత దూరం వచ్చాం. సరే సరేలే, ఇప్పుడు ఎటు రావాలో చెప్పు? లెఫ్ట్. బా, ఈ లెఫ్ట్ రైటులతో నన్ను చంపుతున్నావమ్మా. నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నావమ్మా నువ్వు. రైట్. అమ్మా సిరి, ఇక్కడెవరూ కనిపించటం లేదు కదా సిరి? హలో,
సిరి సంజయ్ ఎక్కడమ్మా? మాట్లాడవేంటి సిరి? రేయ్, ఎవరు అది? ఏంటే ఎవరది? ఎవరు కార్లో? కార్లో ఎవరు లేకుండా కార్ ఎలా కదులుతుంది? రే 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 ఆపరా! రే ఆగు! ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది నీకు? కొంపదీసి దయ్యం పట్టిందా ఏంటి నీకు? మనిషి లేకుండా కారు ఎలా వెళుతుంది? ఏంటే మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నిన్నే అడిగేది, సమాధానం చెప్పవే. అన్నయ్య, సునంద భలే బుక్ అయింది కదా? నేను సునందని నీకెలా తెలిసిపోయింది?
ఒసేయ్, నన్నే కొడతారే? నీ అమ్మ నా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోవద్దు. నాకేదైనా జరిగిందో అది బ్రతకదు. చెయ్ ఫోన్ చెయ్ చెయ్ ఫోన్ చెయ్. చెప్తాన్రా మీ పని. చెప్తాన్రా మీకు. రేయ్, నేను ఇంకొక గంటలో మీ దగ్గరికి రాకపోతే ఆ ఉమాదేవిని చంపేయండ్రా. అమ్మా అదే చంపేయండ్రా. అమ్మా ఒకసారి నేను చెప్పేది వినండి అమ్మా. ఉమాదేవి లేదమ్మా, తప్పించుకుందమ్మా. షాక్ అవ్వద్దు, ఉమాదేవి పిన్నిని రక్షించింది నేనే. ఒసేయ్, ఎంత పనిచేసావే? నువ్వు చేసిన దానికన్నానా? నేనెలాగైనా మా రెండు కుటుంబాల్ని ఒకటి చేయాలని చూస్తుంటే నువ్వు నీ స్వార్థం కోసం మమ్మల్ని విడగొట్టాలని చూసావు. బద్రి నీ వైషు మీదకి ఉసిగొల్పి నీ పగ తీర్చుకోవాలని చూస్తున్నావు. నీ రక్త సంబంధమైన నీ అన్నయ్యని గెలవడం కోసం ఏ సంబంధం లేని ఆ బద్రితో చేతులు కలిపావు. అంటే బద్రి ఎవరో ఇంకా వీళ్ళకి తెలియదన్నమాట. నా నీళ్ళని నాకు కాకుండా చేస్తావే? నా పాపని చంపాలని చూస్తావే? నిన్ను జస్ట్ మిస్ అయిందిరా. లేదంటే నీ పాప కూడా నా పగకి ఆహుతయ్యేదిరా. అయినా నన్ను పట్టుకోవడంతో నువ్వు నన్ను గెలిచాను అనుకుంటున్నావారా? అక్కడ పెద్దిరెడ్డి మనసులో బద్రి నీకన్నా ఎక్కువ స్థానం సంపాదించాడు. వాడు వైషుని పెళ్లి చేసుకునే తీరతాడ్రా. అది జరగదు సునందా. ఇప్పుడు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి నీతోనే పెద్దిరెడ్డి మావయ్య ముందు నిజాలన్నీ చెప్పించి ఆ బద్రి అంతు నీ అంతు చూడడానికి ఈ స్కెచ్ వేశావు. ఎన్ని స్కెచ్లు వేసినా ఈ సునంద మీకు లొంగదే. అవసరమైతే నా ప్రాణాలైనా తీసేసుకుంటాను గాని మీ ముందు మాత్రం తల వంచను. అయితే ఇచ్చేయ్. ఏంట్రా ఇచ్చేది? ప్రాణం ఇచ్చేయ్. అవసరమైతే ఆ బద్రిగాడిని చంపి మా మామయ్య ముందు శాశ్వతంగా చెడ్డవాడిని అయిపోతాను గాని వైషుని మాత్రం ఆ బద్రికి బలి చేయను. చంపే అన్నయ్య. ఆ బద్రి కన్నా ఇదే డేంజర్. ఇదే లేకపోతే ఆ బద్రి ఎవరి కోసం వైషుని పెళ్లి చేసుకుంటాడు? దీన్ని చంపేస్తే గానీ మనకి ప్రశాంతత ఉండదు. చంపే అన్నయ్య, చంపే. అత్త కదా అని జాలితో వదిలేస్తే అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు కదే. నిన్ను క్షమించి మరోసారి తప్పు చేయను. Hey!